ఆర్బీఐ రెపో రేట్లో చిన్న చేంజ్ వచ్చినా మీ హోమ్ లోన్ ఈఎంఐ అండ్ స్టాక్ మార్కెట్ రెండు ఇంపాక్ట్ అవుతాయి. ఎలా అంటే రెపో రేట్ అంటే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకునే ఇంట్రెస్ట్ రేట్. ఇది ఎకనామీలో బారోయింగ్ కాస్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈఎంఐ విషయానికి వస్తే రెపో రేట్ పెరిగితే బ్యాంక్స్ లోన్ ఇంట్రెస్ట్ పెరగవచ్చు. హోమ్ లోన్ అండ్ కార్ లోన్ ఈఎంఐస్ పెరిగే అవకాశం ఉంది. రెపో రేట్ తగ్గితే ఈఎంఐ తగ్గే అవకాశం ఉంది. బారోయింగ్ కొంచెం ఈజీ అవ్వచ్చు. ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే కంపెనీస్ కి లోన్ చీప్ గా దొరుకుతుంది. రేట్స్ పెరిగితే కాస్ట్ పెరగవచ్చు. స్టాక్ షార్ట్ టర్మ్ లో ప్రెషర్ ఉండొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే బాండ్స్ అట్రాక్టివ్ అవుతాయి. ఇన్వెస్టర్స్ కొంచెం ఈక్విటీ నుంచి బాండ్స్ కి షిఫ్ట్ అవ్వచ్చు. కాబట్టి స్టాక్స్ మీద ప్రెషర్ కనిపించవచ్చు. ఆర్బీఐ స్టాండ్స్ న్యూట్రల్ అంటే ఫ్యూచర్ డైరెక్షన్ డాటా మీద డిపెండ్ అవుతుంది. క్లియర్ గా రేట్స్ ఈ డైరెక్షన్ లోనే వెళ్తాయని ముందుగా చెప్పడం కష్టం. మీ ఈఎంఐ ఇప్పుడు ఎంత ఉంది? రేట్ చేంజ్ ఎఫెక్ట్ ఫీల్ అవుతున్నారా? కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సిబిల్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.